మన పితరులైనటువంటి ఇశ్రాయేలు వారికి దేవుడు తోడుగా ఉంటూ కంటికి రెప్పల కాపాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నిజంగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం మట్టుకు దేవుడు తన దయగలిగినటువంటి రెక్కల మాటున మన దైనందిన జీవితాలను ఆశీర్వదించాడు. దేవుడు మాత్రము అనునిత్యము అనుక్షణము ప్రతిరోజు కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు కృప చూపెట్టాడు. తన చాచిన చేతులు, తన బలిష్టమైనటువంటి బాహువు, ఆయన రెక్కల మాటున నిన్ను దేవుడు భద్రపరిచాడు. మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగు చేయును. మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదురు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి దేవుడు నూతనమైనటువంటి ఆయుష్ను, నూతన సంవత్సరం అనే దయా కిరీటమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నటువంటి సమయంలో అనాలోచనగా లేకుండా ఆలోచన పూర్వకంగా ప్రభువునికి స్తోత్రాలాపన మనం చేసి ఉన్నాము గనక మన స్తోత్రాలాపన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. దేవుని కనికరం మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవునికి మనం మొర్ర పెట్టాల్సిందే. అలనాడు దావీదన్నాడు, దాసుడు తన యజమాని చేతి తట్టు చూచినట్లును, దాసురాలు తన యజమానురాలు చేతి తట్టు చూచినట్లుగాను మీరు మమ్మల్ని కనికరించే అంత మటుకు మా కన్నులు మా చేతులు నీ తట్టు చూచుచున్నవి దేవా అని భక్తుడైన దావీదు సెలవిస్తూ వచ్చాడు. కనుక దేవుని కనికరం మనం పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. దేవునికి కృపకు మనము ప్రాప్తులముగా పరిగణించబడాలి. దేవుడు తన సన్నిధిలో మనందరి మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు నీ పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ వివేకముతో ప్రభువుని నీ హృదయంలోకి చేర్చుకొని ప్రభుకి స్తోత్రాలాపన చేద్దాం.